అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు, తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు సపోర్ట్గా ఉండడం, నిజాయితీగా ఉండడం, అన్నిట్లో సక్సెస్ఫుల్గా రావడం, ఇటువంటి మంచి బిడ్డల్ని మనం అందరూ తీసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి బిడ్డలే అందరికీ పుట్టాలి అని కూడా అందరం బాగా ప్రార్థిస్తాం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన విషయం బాగా మనసు పెట్టి వింటాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. ఇక్కడ డెలివరీ చేసుకొని తన సక్సెస్ స్టోరీని మనందరితో షేర్ చేసుకోవడానికి శ్రీలేఖ వస్తున్నారు. తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లోనే మనం వింటాం. ఇది చాలా ఉపయోగపడుతుంది. టాక్ టు బేబీ అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు టాక్ టు బేబీ చెయ్యాలి అనే దాని గురించి శ్రీలేఖ తన మాటల్లో తను చెప్తారు. మనందరం మనసు పెట్టి శ్రద్ధగా వింటాం. నా పేరు శ్రీలేఖ. అసలు ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇది. ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్టింగ్లో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, అది ఎలా చేయాలి, ఏంటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలాగా చూసుకోవాలి బేబీని అని చెప్పి అన్ని టెన్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేసుకున్నాం మే ఆ టైంలో. మా హస్బెండ్కి ఏంటంటే బుక్స్, ఎలాంటి బుక్స్ చదవాలి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని చెప్పి అమెజాన్ అట్లాగా మొత్తం బుక్స్ అన్నీ వెతికేవారు. అలా బుక్స్ వెతకడంలో మాకు ఈ టాక్ టు ద బేబీ గర్భస్థ శిశువుతో సంభాషణ అనే బుక్ కనపడింది. ఆ కనపడడం తీసుకున్నాము. స్టార్టింగ్ బాగా చదివాము. చదివిన తర్వాత దాంట్లో బుక్ ఎవరు రాశారని చెక్ చేస్తే ఆండాల్ మేడం రాశారు. తర్వాత మమ్మీ వాళ్ళని అడిగితే మన నెల్లూరులోనే ఉంది ఈ మేడంది అని చెప్పి చెప్పారనమాట. సో నేను 5th మంత్లో వచ్చినప్పుడు ఇక్కడ మేడం దగ్గరికి వచ్చాను చెకప్కి వచ్చినప్పుడు మొత్తం చూసి అంతా బాగుంది. అప్పుడు మేడం చెప్పారు, ఇట్లా టాక్ టు ద బేబీ చేయాలి, చేస్తేనే మనకి బేబీకి ఎలా ఉండాలి అన్నీ చెప్పుకోగలం మనం బేబీకి అని చెప్పి మేడంతో మాట్లాడామన్నమాట. దాని తర్వాత మేడం వీడియోస్ చూడడం అవన్నీ మేడం 5th మంత్లో చెప్పారు మాకు. మేము మళ్ళీ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాం. అలా కంటిన్యూస్గా బుక్ చదవడం అనేది స్టార్ట్ చేసాం నేను మా హస్బెండ్. కొద్దిసేపు నేను చదవడం, కొద్దిసేపు మా హస్బెండ్ చదవడం. అంటే బేబీకి వాయిస్ అలవాటు చేస్తాం. ఇది మమ్మీ వాయిస్, ఇది డాడీ వాయిస్. అంటే ఇప్పటికి కూడా బేబీ పుట్టిన తర్వాత నేను పిలిచిన వాళ్ళ డాడీ పిలిచిన వెంటనే తిరిగి చూసేస్తాడనమాట. అసలు పుట్టిన బేబీ చూస్తాడనేది రీసెంట్గా అది వచ్చింది. సో ఇట్లాగా మేడం దగ్గరికి వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ 8th మంత్లో వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం దగ్గర యాక్టివిటీస్ చేయడము అది చాలా బాగా అనిపించేది. ఎన్విరాన్మెంట్ అంతా అంటే రాగానే అందరూ పలకరించడం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడన్నా కలిసినప్పుడు పలకరించినట్టు మేడమ్స్ అందరూ పలకరించడం, ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుండేది ఇక్కడ. అలాగే 8th మంత్లో వచ్చాము. 8th మంత్లో యాక్టివిటీ క్లాసెస్కి వచ్చేవాళ్ళం, మెడిటేషన్ క్లాసెస్కి వచ్చేవాళ్ళం, రెగ్యులర్గా చెకప్స్కి వచ్చేవాళ్ళం. అంతా బాగుంది. అయితే నాకు 8th మంత్ 9th మంత్ వచ్చేసరికి ఒక ఫియర్ వచ్చేసింది అనమాట. అంటే అప్పటిదాకా ఏంటి, ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు నార్మల్ డెలివరీయే అవ్వాలి, సిజేరియన్ అవ్వకూడదు, నార్మలే అవ్వాలి అని చెప్పి ఆ ఫియర్ అనేది ఉండేదన్నమాట నాకు. ఇక్కడికి వచ్చాక మేడమ్స్తో మాట్లాడి వీడియోస్ చూసి అంతా చూసిన తర్వాత ఓకే నార్మల్ అయినా పర్లేదు, సిజేరియన్ అయినా పర్లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నాలో వచ్చింది. స్టార్టింగ్ అంతా అసలు సిజేరియన్ వద్దు అనుకునేదాన్ని. లాస్ట్ మినిట్లో నా బేబీ కోసం నాకు సిజేరియన్ అయినా పర్లేదు అనే స్టేజ్లో వచ్చింది. నేను 25th ఆ టైంలో వచ్చాను ఇక్కడికి. లాస్ట్ మంత్ డిసెంబర్ వచ్చాను. 25th ఇక్కడ జాయిన్ అయ్యాను. లైట్గా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 26th వచ్చేసి మేడం నీకు బేబీ హార్ట్ బీట్ తేడాగా ఉంది పాప, పేగేసుకొని ఉన్నాడు, తప్పదు సిజేరియన్ చేయాలి అన్నారు అప్పటికప్పుడు వచ్చి మేడం. ఇంక సరే మేడం నాకు ఎలా అయినా పర్లేదు, నా బేబీ హెల్తీగా రావాలి అని చెప్పి నేను అప్పటికప్పుడు ఓకే అనేసాను. నాకు సిజేరియన్ కూడా జరిగిపోయింది. అసలు నా మైండ్ సెట్ ఇంత చేంజ్ అవుతుందని నేను ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. అసలు నా బేబీ కోసం నేను ఏదైనా చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాలో. బేబీ పుట్టాడు. పుట్టిన తర్వాత కూడా అసలు ఆ బేబీకి మేము టాక్ టు ద బేబీలో అన్నీ చెప్పేవాళ్ళం. నువ్వు ఇంత స్మార్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి, ప్రతిదీ చెప్పేదాన్ని.
ఇలా ఈరోజు మమ్మీ ఈ కర్రీ చేస్తోంది, ఈరోజు డాడీ ఇలాగా వర్క్ చేసుకున్నారు, ఇవాళ ఇలా బయటికి వెళ్ళాము, ఇలా తిరిగాము, ఇలా జరిగింది, ప్రతి విషయం షేర్ చేసుకునేదాన్ని బేబీతో. సో అలాగా బేబీ డెలివరీ అయింది. డెలివరీ అయిన సెకండ్ డే ఎవరన్నా చెప్తే కామెడీగా ఉంటుంది. బేబీని పడుకోబెట్టున్నాము, బేబీ లెగ్స్ దగ్గర మా హస్బెండ్ హ్యాండ్ పెట్టున్నారు. ఆ హ్యాండ్ని తన్ని బేబీ పైకి జరుగుతున్నారు. పుట్టిన సెకండ్ డేకి ఎవరన్నా బేబీ తన్ని పైకి జరుగుతారా? అది అసలు చాలా అనిపించింది మాకు. బేబీ అబ్జర్వేషన్ బాగుంది. ఫస్ట్ థింగ్, ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు చూస్తాడు. చాలా హ్యాపీగా అనిపించింది బేబీ పుట్టిన తర్వాత. సిజేరియన్ అయినా ప్రస్తుతానికి నేను హెల్తీగా హ్యాపీగా తిరుగుతున్నాను, నా బేబీని నేను చూసుకోగలుగుతున్నాను. దానికోసం మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఆండాల మేడంకి, నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి అంత చేసినందుకు. థ్యాంక్ యూ. ఏ మంత్ నుండి టాక్ టు ద బేబీ బాగా చేశారు? బాగా అంటే స్టార్ట్ చేసింది 4th మంత్ నుంచి మ్యామ్. 4th మంత్లో మా దగ్గరికి బుక్ వచ్చింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి బుక్ తెప్పించుకున్నాము. సో 4th మంత్ నుంచి ఫ్రీక్వెంట్గా నేను కొద్దిసేపు, మా హస్బెండ్ కొద్దిసేపు అట్లా బుక్ చదువుతూ 4th మంత్ నుంచి స్టార్ట్ చేసాము బుక్ అనేది. అంటే అప్పుడు ఈ బుక్ చదువుతూ కాన్సిక్యూటివ్గా ఒక 2-3 బుక్స్ చదివేదాన్ని. నావెల్స్, స్టోరీ బుక్స్ ఉంటాయి, చందమామ కథలు అంటారు, అట్లా చందమామ కథలు, గురు చరిత్ర, అట్లా 2-3 బుక్స్ కాన్సిక్యూటివ్గా చదివేదాన్ని. ఇంకా 8th మంత్లో ఇక్కడికి వచ్చేసాక కంప్లీట్ ఇదే బుక్ చదివాను. టైం ప్రకారంగా బేబీతో మాట్లాడేవారా, లేదంటే ర్యాండమ్గానే మ్యామ్? టైం ఏం లేదు. ఇప్పుడు ర్యాండమ్గా అంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ టైంలో నేను ఈ టిఫిన్ చేస్తున్నాను, మళ్ళీ ఇదంతా నైట్ టైం పడుకునే ముందు ఈరోజు ఇది ఇలా జరిగింది, ఈరోజు అంతా ఇలా గడిచిపోయింది అని చెప్పి రోజు బేబీతో మాట్లాడేది. నైట్ టైం మాత్రం కన్ఫర్మ్, మార్నింగ్ మాత్రం ఈ వంట ఇది చేస్తున్నాను, మమ్మీకి ఈ కర్రీ ఇష్టము, డాడీకి ఈ కర్రీ ఇష్టం అని చెప్తూ అలా చెప్పే కొద్దీ మూమెంట్స్ బాగుండేవి బేబీలో. సాంగ్ ఏమైనా వినేవారా బేబీ కోసం? 5th మంత్లో ఇక్కడికి వచ్చినప్పుడు మేడం చెప్పారు, బేబీకి ఒక సాంగ్ అలవాటు చేయండి, మేము డెలివరీ టైంలో కూడా అదే పెడతాము అని చెప్పి. సాంగ్ మటుకు మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట, తను ఒక సాంగ్ సెలెక్ట్ చేసి పెట్టేలాగా. సో అందుకని చెప్పి తను మొత్తం వెతికి ఫస్ట్ బేబీకి ఏంటంటే సుప్రభాతం అలవాటు చేసాము. సుప్రభాతం అలవాటు చేశాక ఏమైందంటే, మేము మార్నింగ్ నేను 7 అట్లా లేచేదాన్ని. సో నేను 6కి లేవకపోయినా సాంగ్ పెట్టంగానే బేబీ మూమెంట్ ఉండేదన్నమాట. సో సుప్రభాతం సాంగ్ ఒకటి అలవాటు, అది ఓన్లీ మార్నింగ్ టైం కదా, రోజు వినడానికి ఒక సాంగ్ అలవాటు చేసుకుందామని చెప్పి గరుడ గమన సాంగ్ అలవాటు చేసుకున్నాము. ఫస్ట్ గరుడ గమన సాంగ్ అది విని 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 వినే కొద్దీ ఆ సాంగ్ పెట్టంగానే మూమెంట్ వచ్చేసేది బేబీలో. ఎక్సర్సైజెస్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? ఎక్సర్సైజెస్ అంటే మేడం చెప్పారు, కానీ నేను బెంగళూరులో నేను మా హస్బెండే ఉంటాం కాబట్టి అప్పుడు జస్ట్ వాకింగ్ చేసేవాళ్ళం ఫస్ట్. కానీ 8th మంత్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్సర్సైజెస్ అది స్టార్ట్ చేసాం. అంతకుముందు అంత ఎక్సర్సైజ్ దగ్గర ఏం లేదు, జస్ట్ వాకింగ్ చేసేవాళ్ళం. 8th మంత్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ యాక్టివిటీస్ చూసి బాల్ కూడా ఆర్డర్ పెట్టి బాల్ ఎక్సర్సైజ్ కూడా చేయించేవారు డైలీ ఇంట్లో నా చేత. ఇక్కడ యాక్టివిటీ సెషన్ మీకు ఎట్లా హెల్ప్ అయింది అనుకుంటున్నారు? యాక్టివిటీ సెషన్ మాత్రం బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాము, ఇంట్లో ఎవరంటే మమ్మీ వాళ్ళు లేకపోతే అత్తయ్య వాళ్ళు జస్ట్ మాట్లాడడం కూర్చొని, ఇక్కడికి రావడం వల్ల కొత్త వాళ్ళు పరిచయం అయ్యింది. అప్పుడంతా మేడం వాళ్ళు డ్యాన్సెస్ అవి చేయించడం కానీ, డ్రాయింగ్ వేయించడం కానీ, ఏంటంటే ఒక వన్ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట. జస్ట్ ఎలాగ బయటికి వెళ్ళి ఒక యాక్టివిటీ చేసి జస్ట్ ఒక పిక్నిక్ వెళ్ళాము, కొంచెం ఎంజాయ్గా వేసాము, హ్యాపీ మూమెంట్స్ లాగా అనమాట. ఎప్పుడు ఇంట్లో కూర్చొని జస్ట్ నార్మల్గా కాకుండా కొంచెం చేంజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ టైప్ అనిపించింది మా. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? మా ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే మమ్మీ వాళ్ళ సైడ్, డాడీ వాళ్ళ సైడ్ అందరికీ ఫస్ట్ మాది మ్యారేజ్ అయింది. అంటే అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో కానీ మాదే ఫస్ట్ మ్యారేజ్, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో మాదే ఫస్ట్ మ్యారేజ్. అయితే అన్నయ్యకి కానీ ఎవరికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో మాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల అందరికీ సపోర్ట్ అయితే బాగుండేది. ఎలా అంటే మేము ఇద్దరమే బెంగళూరులో ఉండేవాళ్ళం. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇద్దరు అక్కడే ఎందుకు వచ్చేయండి, మా దగ్గరే ఉందరు కానీ ప్రెగ్నెన్సీ అంతా అంటే, మేమన్నాము లేదు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ పనులు చేయాలి కదా మ్యామ్. సో నేను చేసుకోగలుగుతున్నాను, నేను చేసుకోలేనప్పుడు వస్తాను ఇంటికి, నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పి అన్నీ నేనే చేసుకోగలను, అది కూడా ఒక ఎక్సర్సైజే కదా అని చెప్పి మేము అక్కడే ఉండిపోయాము 8 మంత్స్ వరకు. 8th మంత్లో వచ్చాము ఇక్కడికి.
సెక్షన్ కాకూడదు, నార్మల్ డెలివరీయే కావాలి అనే స్టేజ్ నుంచి ఏ డెలివరీ అయినా పర్లేదు అనే స్టేజ్కి వచ్చాను అనేది చెప్పారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీకు ఏమేమి హెల్ప్ అయినాయి ఇక్కడ? ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ ఇంటి దగ్గర అందరూ చెప్తూ ఉంటారు కదా, నార్మల్ డెలివరీ అవ్వాలి, సిజేరియన్ అవ్వకూడదు అని. నాకు ఫస్ట్ మా హస్బెండ్కి నాకు ఆ థాట్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విజయలక్ష్మి మేడంతో మాట్లాడి ఇంకా వీడియోస్ చూసి మేడం కొన్ని వీడియోస్ రికమెండ్ చేశారు. వీడియోస్ అవి చూడడం వల్ల అంటే నేను ఫస్ట్ నా మైండ్ సెట్ ఎట్లుండే, నార్మల్ అందరూ చెప్పడం ఎట్లా అంటే నార్మల్ డెలివరీ అయితే బేబీని చూసుకోగలవు, సిజేరియన్ అయితే చూసుకోలేవు అన్నట్టు చెప్పారు అందరూ. నా మైండ్ సెట్ ఇంకా అంటే నా బేబీని చూసుకోలేకపోతే ఎందుకు అని అనిపించేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చెప్పారు, సిజేరియన్ అయినా 2-3 డేస్కి లేచి ఎవరి పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి, నువ్వు ఎందుకు అట్లా అనుకోకూడదు, అట్లా అనుకోవాకు అని చెప్పారు మేడం. దాని తర్వాత నేను కొన్ని వీడియోస్ చూశాను మేడంవి, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళే చేసుకోగలరు, నేను ఎందుకు చేసుకోలేను, సిజేరియన్ అయినా నా బేబీని నేను చూసుకోగలను కదా, 2-3 డేస్ అట్లా ఉంటుంది పెయిన్. తర్వాత మేడం వాళ్ళు ట్యాబ్లెట్స్ రికమెండ్ చేస్తారు, పెయిన్స్ తగ్గిపోతుంది. ఫస్టింగ్ ఫియర్ ఉన్నా కానీ ఆ వీడియోస్ అందరూ చెప్పిన ధైర్యం వల్ల చాలా వరకు ఫియర్ అనేది తగ్గింది. స్టాఫ్ సపోర్ట్ ఎలా ఉండింది డ్యూరింగ్ డెలివరీ టైం? అసలు చెప్పలేను మ్యామ్, స్టాఫ్ సపోర్ట్ పాపం ఎప్పుడు పిలిచినా వచ్చేవారు. అసలు బేబీ కోసం ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా వెంటనే వచ్చేవాళ్ళు. ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు 2-3 మెంబర్స్. మిడ్ నైట్ పాపం వాళ్ళు నిద్రపోతున్నా వాళ్ళు కాల్ చేసినా వచ్చేవారు. స్టాఫ్ చాలా బాగుంది మ్యామ్, స్టాఫ్ సపోర్ట్ మటుకు అంతా నాకు చాలా హ్యాపీగా చేసుకున్నాను డెలివరీ మటుకు. అంతే ఒక ఏంటి ఎప్పుడు అదే మైండ్ సెట్లో కాకుండా అందరితో మాట్లాడుతూ జోయల్గా న్యాచురల్గా అంటే హ్యాపీగా జాయ్ఫుల్గా చేసుకున్నాను డెలివరీ అనేది. ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు కూడా అమ్మ అప్పుడే వెళ్ళిపోతున్నాను, అప్పుడే అయిపోయిందా అనిపించింది. మీకు ఎందుకోసంగా సర్జరీ అయింది అనేది మీరేమైనా చెప్పగలుగుతారా? నాకు అంటే మా డెలివరీకి ఒక 2-3 చెకప్స్కి ముందు వచ్చినప్పుడు బేబీ పేగేసుకో అన్నారని చెప్పారు మేడం. మేడం అన్నారు, నువ్వు బేబీకి చెప్పుకో పేగు తీసేసుకోమని అన్నారు. నేను చెప్తూనే ఉన్నాను మేడం తీసుకోవట్లేదు అంటే, అప్పుడు మేడం డెలివరీ అయిన తర్వాత చెప్పారు, ఇంత లావు పేగు మెడకి ఇట్లా చుట్టేసుకో అన్నారు. పైగా మేడం అన్నారు ఇంకొంచెం ఏమన్నా డిలే అయినా ప్రాబ్లం ఉండేది, అప్పటికే బేబీ మస్ట్ కూర్చోమన్నారు ప్రెగ్నెన్సీ అదే కడుపులో, ఇంకొంచెం ఏమన్నా డెసిషన్ కనుక తప్పు తీసుకుంటే చాలా ఇబ్బంది అయింది, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని మేడం కూడా చెప్పారు ఆ రోజు. అప్పుడు అనిపించింది నా బేబీ కోసం నేను ఎప్పుడు రైట్ డెసిషనే తీసుకోవాలి అని చెప్పి. ఇది అందరూ గమనించాలి. ఎందుకనంటే పేగు వేసుకొనున్న ప్రతి ఒక్కరికి సిజేరియన్ అవ్వాలి అనేదేమీ ఉండదు. పేగు వేసుకొనున్నా కూడా ట్వైస్ వేసుకొనున్నా కూడా ఇక్కడ నార్మల్ డెలివరీ మేడం గారు చేశారు. బట్ ఈమె కండిషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేబీ పొట్టలోనే మస్ట్ కూర్చొని ఉంది. అది చాలా చాలా డేంజర్, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటి అని అంటే తన బేబీ హార్ట్ బీట్ కూడా వేరియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఒక్కొక్కసారి 100కి వెళ్ళడం, ఒక్కొక్కసారి 170కి వెళ్ళడం. సో 120 to 160 అనేది మనకి నార్మల్ రేంజ్. బట్ ఆ రేంజ్ని బియాండ్ చేసుకొని తన బేబీ కంటిన్యూస్ మానిటరింగ్ ఉండింది కాబట్టే ఆ డెసిషన్ మేడం తీసుకోగలిగారు. ఇప్పుడు తన బేబీ ఇద్దరు సేఫ్గా ఉన్నారు అని అంటే ఆ డెసిషన్ మేడం తీసుకోబట్టే వీళ్ళిద్దరు ఈరోజు బాగున్నారు, మన ముందర ఇట్లా మాట్లాడుతున్నారు. అవును. బట్ ఆ టైంలో సర్జరీ అనేది చెప్పినప్పుడు మీరు ఎట్లా తీసుకున్నారు? నేను మైండ్ సెట్ రెడీగా పెట్టినాను కాబట్టి ఆ టైంలో ఏదైనా పర్లేదు మ్యామ్ అనుకున్నాను. మా హస్బెండ్ వాడికి టెన్షన్ పడ్డారు, కొంచెం తను టెన్షన్ పడ్డారు, కానీ నాకు ఏదైనా పర్లేదు మ్యామ్ ఓకే అని చెప్పేశాను ఆ టైంకి. ఇంకా నాకు డాక్టర్ బేబీ ఎలా హెల్ప్ అయిందంటే డెలివరీ స్టార్టింగ్లో బేబీ నైట్ టైం బాగా ఏడ్చేవాడు. నేను డైలీ చెప్పుకునేదాన్ని నైట్ టైం ఏడవకూడదు, బాగా హ్యాపీగా ఫీడింగ్ తీసుకొని బాగా పడుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి అసలు నైట్ టైం ఏడిపోయలేదు. 2-3 టైమ్స్ ఏమో లేస్తాడు, ఫీడింగ్ తీసుకుంటాడు, పడుకుని పోతాడు. అది ఏం లేదు, ఏడుపు అసలు అనవసరంగా ఏడవడం అసలు లేదు మ్యామ్. హ్యాపీగా ఇప్పుడు లేచినా కూడా మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయడు, తన పాటికి తను అంత చూసుకుంటూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎట్లా టాక్ టు బేబీ హెల్ప్ అయింది అంటే డ్యూరింగ్ ద డెలివరీ అవ్వచ్చు, ఆఫ్టర్ డెలివరీ అవ్వచ్చు? హెల్ప్ అంటే ఇదే చెప్పాను కదా మ్యామ్, ఇప్పుడు నేను బేబీకి చెప్పుకున్నాను నువ్వు అనవసరంగా ఏడవకూడదు, ఏదన్నా ఉంటేనే ఏడవాలి, నీకు ఆకలి అయితే ఓకే పర్లేదు, ఓకే 1 మోషన్కి వెళ్ళినా పర్లేదు, కానీ నువ్వు అనవసరంగా ఏడవకూడదు. ఇప్పుడు ఎక్కడన్నా ఫీడింగ్కి టైం అయింది, 2-3 అవర్స్ అయింది,
అప్పుడు ఏడుస్తాడు, లేస్తాడు, ఏడుస్తాడు, ఫీడింగ్ తీసుకుని మళ్ళీ పడుకుని పోతాడు. అది అనవసరంగా ఏడవడం అనేది లేదు. సో ఇప్పుడు నుంచి ఇంకా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు అబ్జర్వేషన్ కూడా బాగుంది మ్యామ్. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఎవరన్నా బుజ్జోడా అని పిలిచినా వెంటనే తిరిగి చూస్తాడు. అది అబ్జర్వేషన్ మటుకు బాగుంది. సో టాక్ టు ద బేబీ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను. స్పెసిఫిక్గా టాక్ టు బేబీలో ఏం చెప్పేవారు? అంటే డెలివరీ గురించి అవ్వచ్చు, లేదంటే బేబీ ఇంటెలిజెన్స్ ఆర్ వెల్ బీయింగ్ గురించి అవ్వచ్చు, స్పెసిఫిక్గా ఏమన్నా చెప్పేవారా? స్పెసిఫిక్గా అంటే నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, బిహేవియర్ ఎలా ఉండాలి అంటే పెద్దలు చెప్పిన మాట వినాలి, స్మార్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు ఎక్కువ ఏడవకూడదు, ఏమన్నా ఉంటే అన్నీ మమ్మీతో షేర్ చేసుకో. స్పెసిఫిక్గా అంటే తన బిహేవియర్ ఎలా బిహేవ్ చేయాలి, తన తర్వాత కూడా లైఫ్లో హెల్ప్ అయ్యేలాగే అన్నీ చెప్తూ ఉంటాను మ్యామ్. మీరు మాట్లాడేటప్పుడు బేబీ రెస్పాన్స్ ఇచ్చేదా? ఇచ్చేది, కిక్ ఇచ్చేది బాగా. మూమెంట్స్ అవి బాగుండేవి బేబీలో. మాట్లాడిన ప్రతిసారి మూమెంట్ ఉండేదా, లేదంటే అప్పుడప్పుడు మూమెంట్ ఉండేదా? మాట్లాడిన ప్రతిసారి మూమెంట్ ఇస్తాడు. మాట్లాడిన ప్రతిసారి ఉంటుంది మూమెంట్. సో ఇది గమనించుకోవాలి మీరు. మాట్లాడిన ప్రతిసారి మూమెంట్ ఉంటుంది అని అంటే తనకు ఆ కాన్ఫిడెన్స్ రాగలిగింది. నేను చెప్పేది నా బేబీ వింటుంది, నేను చెప్పే మాటలే తను విని రెస్పాన్స్ ఇస్తుంది అనేది తను అర్థం చేసుకోగలిగింది. సో టాక్ టు బేబీ అందుకే మేడం గారు ముందు నుంచి అంటే 4th 5th months నుంచే టాక్ టు బేబీ చెయ్యండి అని చెప్పేది ఈ రిజల్ట్ కోసమే. ఆఫ్టర్ డెలివరీ బేబీ ఇబ్బంది పడకూడదు, మనము ఇబ్బంది పడకూడదు అనేది మీకు అర్థం కావాలి అని అంటే ఇలాంటి మదర్ స్టోరీస్ విన్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకు టాక్ టు బేబీ, ఎందుకు సాంగ్ వినాలి, ఎందుకు డైట్ ఫాలో అవ్వాలి, ఎందుకు ఎక్సర్సైజెస్ చేయాలి, ఎందుకు వీడియోస్ చూడాలి, ఇవన్నీ కూడా మీరు మీ బేబీ హ్యాపీగా ఈజీగా డెలివరీ అవ్వడంతో పాటుగా ఆఫ్టర్ డెలివరీ కూడా మీరిద్దరూ హెల్తీగా ఉండడానికి, సేఫ్గా మీ జర్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. ఫైనల్గా కంక్లూడ్ చేయండి మీ మాటల్లో ఓవరాల్ ఫస్ట్ అసలు టాక్ టు ద బేబీ కాన్సెప్ట్ ఏంటా అనుకునేదాన్ని. ఇప్పుడు తర్వాత అన్ని బుక్స్, వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నాకు అసలు ఫస్ట్ స్టార్టింగ్లో షాక్ వేసింది. అసలు బేబీ కడుపులో ఉన్నప్పుడు వింటారా, అన్నీ చేస్తారా అని చెప్పి. ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇప్పుడు చెప్తాను, కంపల్సరీ మీరు ఏం మాట్లాడుతున్నా మీ యాక్షన్స్ అన్నీ బేబీ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. యాక్షన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అది మీరు ఏడ్చినా చేసినా హ్యాపీగా ఉన్నా ప్రతి ఒక్కటి బేబీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఫ్యూచర్ ఇంకా మదర్స్ అయ్యే అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీలేఖ. థ్యాంక్ యూ.